సౌకర్యం. పిల్లలు ఉన్నారు, స్కూల్ పోవాలంటే జల్సాగా పోయి ఒక్క పైసా పే చేయకుండా చదువుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మహాశక్తి ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు, నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడు, అవునా కాదా? మళ్ళా నమ్ముకుంటారా మీరు? రాష్ట్రంలో ఒకటే చేశాడు, లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వచ్చేసాయి. రౌడీజం వచ్చిందా లేదా? రాయదుర్గలో కూడా గంజాయి దొరుకుతుందా లేదా? మరి ఎట్లా మీరు గమనున్నారు? మద్యం వచ్చింది, పోయింది అనుకున్నాం, గంజాయి వచ్చింది, అది వస్తానే బ్లేడ్ బ్యాచ్ వస్తుంది. నిన్నే మీరు చూశారు, విజయవాడలో ఒక అమ్మాయి పైన తాగిన మైకోలో ఒకడు వచ్చి రేప్ చేయబోతే మైనర్ పిల్లలు అతను అక్కడికక్కడే చంపేసే పరిస్థితి వచ్చారంటే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి రాష్ట్రం? రావణాసురుడి కాష్టమారిగా తయారైంది. ఏ ఆడబిడ్డ బయట దిగే పరిస్థితి లేదు, ఏ మగవాడు స్వేచ్ఛగా విమర్శించే పరిస్థితి లేదు. ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే యువతను ఆదుకునే బాధ్యత నాది. లైన్లో పెడతా. తమ్ముళ్ళు చూశాను, ఈరోజు నేను ఎక్కడొస్తా ఉన్నా తల్లిదండ్రులు అయితే 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే 3 భుజాల పైన పెట్టుకొని నాకు వాళ్ళని చూపిస్తూ వీళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది చంద్రన్న అని నాకు చూపించే పరిస్థితి. ఇప్పుడు కూడా ఆడబిడ్డను చూడండి, నా బాధ్యత పెరిగింది. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క తమ్ముడికి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అవసరమైతే కంపెనీలు తీసుకొస్తా, పెట్టుబడులు తీసుకొస్తా. ఇంకొక పక్క ప్రపంచంలో ఉండే కంపెనీని తీసుకొచ్చి రాయదుర్గలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్. బోరు కొడితే రాయదుర్గలోనే వర్క్ స్టేషన్లు పెట్టి బ్రహ్మాండంగా ఈ ఊరిలోనే కూర్చొని ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలకి మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తారని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. అక్కడే ట్రైనింగ్ పెడతాం. మీ శక్తిని బట్టి మీరు మళ్ళీ వేరే కంపెనీలు చేయాలన్నా, వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు పోవాలన్నా అలాంటి వసతి క్రియేట్ చేస్తా. నా బలం, నా సైన్యం మా యువతే, మా పిల్లలే. ఈరోజు నేను చూశాను, వస్తా ఉంటే ఊర్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా నమ్మకం, మా ఆశ నువ్వే అని నాకు చూపిస్తున్నారంటే, వన్ సైడ్గా వస్తున్నారంటే, రేపటి నుంచి పిల్లలందరికీ ఒకటే పిలిపిస్తున్నా, యువతకు కూడా. తమ్ముళ్ళు 6 నెలలే, ఇంకా ముందు కూడా ఎన్నికలు రావచ్చు. ఇప్పుడు జంబ్లీ అంటున్నారు, డిసెంబర్ జనవరిలోనే వస్తాయంటున్నారు. సైకో పెరగడైపోతుంది. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు వచ్చినా సైకిల్ జెండా చూపించండి, తెలుగుదేశం పార్టీ జెండా ఊపండి, ఇంటికొకరు జెండా పట్టండి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీ భవిష్యత్తు, దాన్ని నిలుపుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా రైతుకు హామీ ఇస్తున్నా, 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి ఇస్తాను. కౌలు రైతును కూడా ఆదుకుంటాను. మళ్ళా మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తాను. 90% సబ్సిడీ ఇస్తాను. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను.
ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా బీసీల జిల్లా, పేదవాళ్ల జిల్లా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న జిల్లా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఈరోజు చూసిన తర్వాత పాత జిల్లా 14 సీట్లు గెలవబోతున్నాం. ఎన్నోసార్లు గెలిచాం. ఈసారి కూడా గెలిపించే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని మీకు కోరుతున్నా. బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా. వృత్తుల వారిగా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ ఏం చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుందో అవి చేసే బాధ్యత నాది. బీసీలకు రుణపడున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా, బీసీల రుణం తీర్చుకునే బాధ్యత నాది 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 అని హామీ ఇస్తున్నా. అదే మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ పేదవాడికి అండగా నేను ఉంటాను. అందుకే ఒక పాలసీ కూడా తీసుకొస్తున్నా, P4 పాలసీ. అంటే మీకు అనిపించింది ఇది కొత్తగా ఏంటని. ఒకప్పుడు సంపద సృష్టించేది ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల యజమానంలో వచ్చేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు నేషనల్ హైవే ఉంది, టెలికమ్యూనికేషన్ ఉంది, పవర్ ఉంది. ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా పనులన్నీ చేసి సంపద వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ దీనివల్ల ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా మారారు, రిచ్చర్గా తయారయ్యారు. పేదవాడి కొరిగింది ఏమీ లేదు. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే P4 అన్నా. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి ఒక్క పేదవాడిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, ధనికుణ్ణి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టా. మా నాన్న కూడా ఒక రైతే. చదువుకున్నా, అడుగడుగు ముందుకు పోయా. ఈరోజు ఎవరు క్రియేట్ చేయలేని చరిత్ర క్రియేట్ చేశారంటే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, మన ప్రియతమ నాయకుడు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక అసాధారణ శక్తిగా తయారయ్యాడు. దానికి కారణం నిరంతర కృషి, దూరదృష్టి, ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. దాన్ని తట్టి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి తాగడానికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా మీ ఇళ్లకు నీళ్లు తీసుకొస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, భైరవాణి తిప్ప ప్రాజెక్టు కావాలన్నా వద్దా మీకు?